దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ వారాంతపు దినమున వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ప్రభావాలు కలుగునుగా. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, స్నేహితులు కార్యక్రమాన్ని వీక్షిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న ప్రియులందరికీ యేసయ్య నామములో శుభాలు తెలియజేస్తూ మీరంతా బాగున్నారు కదండి. చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నారు. ప్రభుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి. ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించండి. వాక్యంలో పాలుభాగస్తులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యంలో నుండి ఒక మాట. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగా. తలలో ఉంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రం. తిరిగి మనకు నూతన ఉదయకాలము వారాంతపు దినమున వేకున లేచి మీ నామాన్ని స్తుతించే భాగ్యం, అవకాశం మాకు ఇచ్చారు. అనేక మంది ఈ బిడ్డలు పాలుభాగస్తులై మేలు పొందుకుంటున్నారు, ఆత్మీయమైనటువంటి బలం పొందుతున్నారు. నీకు స్తోత్రం. కేవలం నీ కృపే. నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, నా శక్తి అంతకంటే కాదు, కేవలం నీ కృపతో జరిగిస్తున్న మీ ఆత్మ కార్యాన్ని పొందనాలు. నిశ్చితమైతే మరింతగా ఈ కార్యం బలపరచి ఈ దినము కూడా నీ బిడ్డలను సిద్ధపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ప్రియులరా, హెబ్రీ గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ క్రీస్తుని గురించినటువంటి శ్రేష్టమైన మాటకు రాస్తున్నాడు. తండ్రి దేవుని యొక్క మాటను విని భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన సహోదరులు అని పిలవడానికి ఇష్టపడ్డాడు. వాక్యం చెబుతున్న మాట, ఆ సహోదరులను పిలవడానికి ఆయన ఏమాత్రం కూడా సిగ్గుపడలేదండి. హల్లెలూయా. గమనించాలి. మనము రక్షించబడడం వల్ల దేవుని కుటుంబంలో ఒక సభ్యులుగా, దేవుని కుటుంబంలో ఒకరిగా ఉంటున్నాం. మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను రక్షించబడ్డాను కనుక దేవుని కుటుంబంలో నాకు ఎలాంటి స్థానం లభించింది? ఏమండి, మనము యేసుక్రీస్తు ప్రభు వారికి సహోదరులం అయ్యాం. మనము దేవుని పిల్లలమని ఒక వాక్యం చెప్తాం. మనమే అబ్రహాము యొక్క నిజమైన సంతానము అని కూడా వాక్యం చెప్తాం. పునరుద్ధరణమైనటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు మరియతో పలికిన మాటలు కూడా ఇవే. మీరు వెళ్ళి వాళ్ళతో చెప్పండి, నా తండ్రియు మీ తండ్రియు అయినటువంటి వారి ఎద్దుకు ఎక్కిపోతున్నాను. అంటే మీరందరూ నా సహోదరులు, నా సహోదరులు కదండి. రక్షణ దేవుని కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక ఖచ్చితమైనటువంటి గుర్తింపులోనికి మనల్ని నడిపిస్తుంది, తీసుకువస్తుంది. తండ్రి అయినటువంటి దేవునితో యేసుక్రీస్తు ప్రభు వారి గల సంబంధము రక్షణ పొందిన కారణంగా మనకు కూడా వర్తిస్తున్న విషయాన్ని ఉదయకాల సమయంలో మనము గమనించాలి, గ్రహించాలి. ఈరోజు ప్రతి మనిషి భూమి మీద ప్రాముఖ్యంగా విశ్వాసులుగా ఉన్నటువంటి క్రైస్తవులు ఒక మాటను లేక కొన్ని విషయాలను స్వపరిశీలన చేసుకోవాలి. మనకు మనమే చెప్పుకోవాలి, అన్వయించుకోవాలి. అనుదినం వాటిని చర్చిస్తూ ఉండాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏంటో తెలుసా? నా పాపములకు లేక నా పాపాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ వేశాయి. కానీ రక్షణ అనేటువంటి వరము నన్ను ఆయనకు సొంత సోదరునిగా చేసింది. దేవునికి దూరమై నిరీక్షణ లేక పాపపు యూబులకు కూడిపోయిన నేను నా సొంత మార్గం అనుసరించి దేవుని ఎడబాసాను. అయినా కూడా క్రీస్తు నన్ను విడిచిపెట్టక తన మార్గంలో నన్ను నడిపించాడు. రక్షణ అనే వరము దేవుని మార్గంలో, పరిశుద్ధ సమాజంలో నన్ను నాటింప చేస్తుందని చెప్పేసి ధైర్యం చెప్పాలి. విశ్వాసము ద్వారా రక్షణ భాగ్యాన్ని నేను పొందుకున్నాను. ఆ రక్షణ అనుభవంలోనికే క్రీస్తు ద్వారా నేను నడిపించబడుతున్న విషయాన్ని మనం ఏమాత్రం కూడా ఒప్పుకోక ఉండకూడని విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నేను నిజంగా క్రీస్తు రక్షణ మార్గము ద్వారా అబ్రహాము యొక్క సంతానం అయ్యాను. అంతే మాత్రం కాకుండా వాగ్దానానికి పుత్రుడనైపోయాను, వాగ్దాన పుత్రురాలనైపోయాను. హల్లెలూయా. నా ఆత్మ రక్షించడానికి నీకు వందనాలు ప్రభువా.
నా ఆత్మ రక్షించినందుకు నీకే వేలాది స్తోత్రాలు దేవా అని చెప్పి మనం చెప్పగలిగిన పాపము లేనటువంటి మత్సలేనటువంటి నిందారహితమైనటువంటి దేవుని కుమారుడు మనలను తన సహోదరుని పిలవడం అనేది ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం, ఎంత త్యాగం కావాలి దానికి. ఈరోజు ఏమంటే మన సొంత వారిని అక్క, తమ్ముడు, చెల్లి, అన్నయ్య, సహోదరులను పిలవడానికి చాలా మొహమాట పడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధుడైన దేవుడు, ఉన్నతుడైన దేవుడు మనల్ని తన పిల్లకు అంగీకరించాలంటే ఎంత ప్రేమ కావాలి ఏమండి. ఎటువంటి రక్షణ లేదు. ఏసీలకు అన్నాడు ఏమని తెలుసా, నేను ప్రచురిస్తాను. ఆయన యొక్క అతిశయం ఏంటంటే నేను గానము చేస్తాను. ఆయనకు ఆనందం తర్వాతగా నేను ఆయనను నమ్ముకుంటాను. ఏమండి, ఆయన నా సహోదరుడు. ఎంత దీనకరమైన భాగ్యం, దీవెనకరమైన భాగ్యం మనకి ఉదయకాల సమయంలో. ఈరోజు మరి ఎవరినైనా అన్యులుగా ఉన్న వారిని లేక నీకు దూరపు బంధువులు సహోదరుడు అని పిలవడానికి, సహోదరి అని పిలవడానికి మొహమాట పడుతున్నావేమో, ఇష్టపడట్లేదేమో నీవు. బాబు అన్నాడు, దేవుడు నా తండ్రి. మనం చెప్పాలి, దేవుడు నా తండ్రి, యేసు నా సహోదరుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా మార్గదర్శి, అందుచేత నేను భయపడను అని చెప్పి మనం సంతోషంతో ఏమండి ప్రకటించగలిగిన వారుగా ఉన్నాం. అంతేకాకుండా జీవితకాలము మరణ భయముతో ఏమండి దాస్యములకు లోబడిన వారిని విడిపించగలిగినటువంటి శక్తిమంతుడు క్రీస్తు అని చెప్పి మనం ధైర్యంగా చెప్పగలగాలి. కనుక ఆ సహోదరుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టగా, ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఆయన అడుగుజాడలు నడుస్తూ నిత్య జీవానికి బాటలు వేయబడ్డాయి. ఆ అడుగుజాడ నడుస్తూ ఆ నిత్య జీవానికి చేరుకుందాం. సంతోషాన్ని, ఆనందాన్ని స్వాధీనం చేసుకొని నిత్యము ప్రభుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవిస్తుండగా తల నుంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, మీ గణనామానికి స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలిభాగస్తులై స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. అటు రీతిలో మీరు నడిపిస్తున్నాం, వందనాలు. తిరిగి నూతన దినంలో మరలా నీ దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రపంచ మూలల భారముతో ప్రయాసాన్ని పని జరిగిస్తున్నట్టుగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వంశమని వేడుకుంటున్నాను. నాయన వారి సంఘము, వారి పరిచర్య, వారి కుటుంబాన్ని మీ ఆత్మజత నింపి నడిపించి కృపలు వర్ధలింపచ్చని నీకు స్తోత్రాలు. అధికారులు, నాయకులు, పరిపాలకుల కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన రానున్న దినంలో ఒక మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఏర్పాటు చేసి వారి ద్వారా మంచి పరిపాలన ప్రజలకు అందించండి. ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నిశ్చితమైతే మరింతగా దీవించి కృపలు భద్రపరచడం ప్రార్థన చేస్తున్నాను. విద్యాశాఖ, వైద్య శాఖ, నైనా ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచుతున్నందుకు వందనాలు. మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి. నిరుద్యోగ యువకులకు మార్గము సరళం చేసి నడిపించి కృపలో భద్రపరచండి. నాయన రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసాటి కలిగి చేయండి. నష్టం అంతటిని దూరపరచండి. అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబిడ్డలు యవనస్తులు, వృద్ధాప్య వారికి ఆరోగ్యము, క్షేమము, నెమ్మదిగా ఇచ్చేయండి. క్షేమంగా ఇచ్చేయండి. అనారోగ్యంలో బాధపడిన బిడ్డలు అనేక మంది వేస్తున్నాము, వారికి స్వస్థత కావాలి, సహాయం గ్రహించండి. నాయన ఐదుగురు తొట్టెళ్ళిపోతే యవనస్తులు వాక్యత పట్టుకోండి. సత్యం అనుసరించక అసత్యం పడుతున్న అనేక మంది సత్యం నీవని గ్రహించే కృపద ఇచ్చేయండి. వివాహాల కొరకు, గర్భఫలం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మార్గము సరళం చేయండి. గర్భం బిడ్డలకు సుఖమైన ప్రసవం, తల బిడ్డలకు క్షేమంగా ఇచ్చేయండి. నాయన విరిగిన, నలిగిన, వేసారైన, అలసిపోయిన, కృంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. నాయన వారు మరి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసిక వేదన, అలజడి దుఃఖంలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. శ్రమలు, సమస్యలు, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి, కన్నీరు దుఃఖం వేదన నుండి ఇస్తున్నాము మరి విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాను. మరి ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ దీనదాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు ప్రయాణం క్షేమం దయచేయండి. రైతులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు ఆయనకుల పనిపాట్లకు, ఆయనకుల కూలి పనులకు, ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలు, స్నేహితుల గృహాలు, శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం అందించుకుని కృపల భద్రపరచడం వేడుకుంటున్నాను. నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగ్రేడను దీవించి ఆస్వాదించండి, కృపలు భద్రపరచండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు పరిణామ జీవితంలో ఆశీర్వాదాలు కుమరించండి, మెండుగా దయచేయండి. అది పితరులను జ్ఞాపకం చేసుకున్న వారంటే ఆదరణ దయచేయండి. ఈ దినమంతా రేకుల దాచి కృపలో
భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి. యేసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికి తోడైన నడిపించును గాక. ఆమేన్.